స్టీవ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్లో హిందీలో ఉంది. సరే ఇక పాయింట్కి వస్తే మూవీ చూసాక నాకైతే అబ్బా సాయిరామ్ మూవీ చూసాక నాకైతే అమ్మయ్య సాయిరామ్ అనిపించింది. అంటే ఒక గండం నుంచి బయట పడ్డారా నాయన అనిపించింది. సినిమా నాకైతే అస్సలు బాగాలేదు. డెడ్ స్లీప్ ఉంది, ఒక స్లీపింగ్ పిల్ అని చెప్పొచ్చు. ఒక పని చేయండి, మీలో ఎవరికైనా నైట్ నిద్ర రాకపోతే ఈ సినిమా స్టార్ట్ చేయండి, నిద్ర వచ్చేది. రన్ టైం 1 hour 30 minutes. ఆ 1 hour 30 minutes కూడా నాకైతే 3 గంటలు అనిపించింది. స్టీవ్ ఇదొక డ్రామా మూవీ. 2023లో వచ్చిన ద షై అనే ఒక నవల్ని బేస్ చేసుకుని మూవీ తీశారు. ప్లాట్ లైన్ ఏంటంటే రిఫార్మ్ స్కూల్లో స్టీవ్ అదే మన సీలియన్ మాఫీ హెడ్ టీచర్ తన స్టూడెంట్స్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఎలా లైన్లో పెట్టుకున్నాడు, ఎలా పద్ధతిలో పెట్టుకున్నాడు, అసలు పెట్టాడా లేదా, ఏం జరిగింది, దీనికి తోడు తన మెంటల్ హెల్త్ ఇష్యూ అయిన దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకున్నాడు అనేదే మూవీ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రామా ఎంత నీరసంగా ఉందంటే ఏదో బాడీకి మత్తి సూది వేసేసి బెడ్ మీద పండబెట్టినట్టుంటది. మూవీ చూస్తున్నంతసేపు కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి. అందులో ఒక ఫీల్ లేదు, పాడు లేదు, ఎమోషనల్ డెప్త్ లేదు, ఏమీ లేదు. పిచ్చ బోరింగ్ అండ్ నీరసంగా సాగింది. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో తీశారు మూవీని, ఏం తీద్దామనుకొని ఏం తీశారు, ఏం రాద్దామనుకొని ఏం రాశారు. లిటరల్లీ సినిమా చూసినంతసేపు ఏంటరా అయితే ఏం జరుగుతుంది, అసలు ఏంటిదంతా అనే ఫీలింగ్ లో ఉన్న స్టూడెంట్స్ ఏమో కాసేపు పనే పాట లేకపోవడంతో కొట్టుకుంటూ ఉంటారు. వాడెవడో ఒకడు చేద్దామని నీళ్ళలోకి పోతాడు. మధ్యలో అక్కడక్కడ డాక్యుమెంటరీ టైప్ లో టేకింగ్ ఉంటది. ఇటేమో స్టీవ్ అసలు ఎందుకున్నాడో అతనికే తెలియదు, ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియదు. రైటింగ్ ఎంత అన్కన్వీనియన్స్ అండ్ టార్చర్ గా ఉందంటే బొక్కలో ఉంది రైటింగ్ అయితే. ఇందులో అసలు ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డ్రామా అంటే ఎలా ఉండాలి, క్యారెక్టర్ రైటింగ్ తో, అతని కాన్ఫ్లిక్ట్ తో, ఎమోషనల్ డెప్త్ తో చాలా మంచి ఫీల్ ఇవ్వాలి. కానీ ఇందులో అవేముండవు. కొన్ని మంత్స్ తర్వాత స్కూల్ క్లోజ్ చేస్తారు అని అన్నప్పుడు ఏడుస్తారు. ఎందుకో ఏంటో నాకైతే వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనిపించింది. అసలు ఆ స్కూల్ ఏంటో, ఆ స్టూడెంట్స్ ఎవరో కనీసం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ కాన్ఫ్లిక్ట్ తో, ఎమోషనల్ టచ్ తో ఇచ్చారంటే అది లేదు. ప్లాట్ లైన్ సరిగ్గా డెవలప్ చేయలేదు, నరేషన్ బాగాలేదు, సినిమా ఒక టోన్ లో ఉండదు. సీలియన్ మార్ఫీ లుక్ బాగుంది, కానీ ఆ క్యారెక్టర్ రైటింగ్, ఆ డెవలప్మెంట్ అస్సలు బాగాలేదు. ఆ క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ కూడా అస్సలు బాగాలేదు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రామా ఫిలిం కూడా కాదు. ఏదో స్క్రిప్ట్ నుంచి అక్కడో పేజీ చింపుకొని సినిమా తీసినట్టుగా ఉంటది. అసలు ఏంటేంటో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సీలియన్ మార్ఫీ తన రోల్లో చాలా బాగా చేశాడు. రిమైనింగ్ అందరూ పర్లేదు, సాంగ్స్ లేవు, బీజియం అస్సలు బాగాలేదు. మొత్తానికి నాకైతే ఈ స్టీవ్ అస్సలు నచ్చలేదు. ఒక టార్చర్ అనిపించింది, స్లీపింగ్ పిల్ అన్నమాట. ఇక మీ ఇష్టం. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుడే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంది. మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అడల్ట్ సీన్లు అయితే ఏం లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరిది స్టీవ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.